కోనోకార్పస్ చెట్టు విషవృక్షంగాను, ఏడాకుల చెట్టును డెవిల్ ట్రీగాను గుర్తించి ప్రపంచ దేశాల్లో పలు రాష్ట్రాల్లో తొలగిస్తున్నారని, కాకినాడ జిల్లాలో వీటిని తొలగించాలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. గతంలో పౌర సంక్షేమ సంఘం తరపున కలెక్టర్ గ్రివెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు కాకినాడ నగరంలో కోనోకార్పస్ చెట్టు, ఏడాకుల చెట్లు ఉన్న ప్రాంతాలను పర్యటించారు. నగర కమిషనర్ వెంకట్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నగరంలో కోనోకార్పస్ చెట్లు, ఏడాకుల చెట్లు తొలగించి వాటి స్థానంలో పచ్చదనం పెంపొందించే చెట్లను తక్షణం నాటి నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దీనిని కోనోకార్పస్ అంటారు. ఇవి విషవృక్షాలుగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ కోనోకార్పస్ ఎక్కడైతే నాటించారో ఆ వృక్షాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇవి ఏడాకుల చెట్లు, వీటిని డెవిల్ ట్రీస్ అంటారు. ఇవి ఏడాదిలో శీతాకాలం 3 నెలల్లో కూడా భయంకరమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది. ఈ కోనోకార్పస్ చెట్ల మీద కానీ, ఈ ఏడాకుల చెట్ల మీద కానీ పక్షులు వాలవు. తమ పిల్లల్ని కాపాడుకోవడానికి గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు కూడా కట్టవు. ఈ 2 చెట్లు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి. 10 సంవత్సరాల్లో పెరిగేటువంటి చెట్టు 3 ఏళ్లకే ఏపుగా పెరుగుతుంది. ఈ కోనోకార్పస్ కోనాకారంలో ఉండి చెట్టు ఎంత ఎత్తులో ఉంటుందో అంతకు 3 ఇంతలు భూమిలోకి వేళ్లు కొని భూగర్భ జలాల్లో మట్టి పొరల్లోకి ఆ నీరు వెళ్లకుండా హరించి వేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి అనారోగ్యానికి గురవుతారు. ఈ 2 చెట్లు కూడా ఈ కాలం నుంచే పుప్పొడి వెదజల్లడం మొదలవుతుంది. ఈ పుప్పొడి గాలిలో కలిసి శ్వాస తీసుకున్నప్పుడు మానవుల యొక్క శ్వాసకోశాల్లోకి, ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రమైనటువంటి ఆస్మా, కంటి జబ్బులు, అదేవిధంగా చర్మ వ్యాధులు, దద్దుర్లు కలిగిస్తాయి. ఈ ఏడాకుల చెట్లు అయితే ఈ చెట్ల దగ్గర శీతాకాలంలో భయంకరమైనటువంటి దుర్గంధం 3 నెలల పాటు వ్యాపిస్తుంది. 100 మీటర్ల పరిధి వరకు ఈ కంపు ఉంటుంది. ఈ చెట్ల దగ్గర గర్భిణీలు ఎవరైనా మసిలితే గర్భస్రావానికి గురయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఎదుర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ అయితే అమాంతంగా అనారోగ్యానికి గురవుతారు. ఈ 2 చెట్లు కూడా ప్రజారోగ్యానికి హానికరం. ఈ 2 చెట్లు కూడా భూగర్భ జలాలకి హానికరం, జీవ వైవిధ్యానికి పూర్తి వ్యతిరేకం. ఈ చెట్లని 2017వ సంవత్సరంలో స్మార్ట్ సిటీ ఆరంభంలో 5,000 మొక్కల్ని ఈ కాకినాడ నగరంలో నాటించారు. ఇప్పుడు 35,000 కోనోకార్పస్ మొక్కలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రహదారులలో కూడా ఈ మొక్కలు ఉన్నాయి. ఈ ఏడాకుల చెట్లు అయితే పూర్తిగా పార్కుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ చెట్లు తొలగించాలని గత ఏడాది జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో గత ఏడాది ఆగస్టులో ఫిర్యాదు దాఖలు చేస్తే కార్పొరేషన్ అధికారులు ఈ 2 చెట్ల వల్ల ఏ హాని లేదని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పౌర సంక్షేమ సంఘం లేఖ రాసింది వీటి హాని గురించి. వారు కలెక్టర్ గారి యొక్క సమావేశంలో కోనోకార్పస్ తొలగించాలని చెప్పారు. మరి కార్పొరేషన్ అధికారులు ఈ ఏడాకుల చెట్ల దగ్గరికి వెళ్తున్నారు తప్ప కోనోకార్పస్ వైపు వెళ్ళడం లేదు. వీటిని కోనోకార్పస్ అంటున్నారు. ఇవి కోనోకార్పస్ కావు. దీని సాంకేతిక నామం వేరు, దీని సాంకేతిక నామం వేరు. ఈ 2 పర్యావరణానికి హాని చేసేటువంటి వృక్షాలు. కాబట్టి వీటిని పూర్తిగా తొలగించి రాష్ట్ర